ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు మన ఎంసెట్ ఎగ్జామ్ రాసి బైపీసీ పిల్లలు ఏ గ్రూప్లో పోవచ్చు, ఎక్కడ ర్యాంక్కి సీట్ వస్తుంది, ఇలాంటి విషయాలు ఇందులో చెప్పబోతున్నాను. అంటే బైపీసీ అయిపోయిన తర్వాత చాలామంది పిల్లలు నర్సింగ్ కానీ, వెటరినరీ కానీ, లేకపోతే బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, ఇలా చాలామందికి ఇదొక కోరిక ఇటు వెళ్ళాలని. అయితే కొద్దిమంది పిల్లలు చేసే తప్పులు కూడా ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, 40,000, 50,000, 60,000, 70,000 ర్యాంక్ వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరినో అడుగుతారు, వాళ్ళు ఏమంటారు, నీకు పక్కా సీట్ వస్తుంది అంటారు. ఇంకా వీళ్ళు దాని మీదనే ఆశపడి ఎటు డిగ్రీకి మిగతా ఏ గ్రూప్లకి అప్లై చేయకుండా అలాగే ఉంటారు. కౌన్సిలింగ్ అనేది జరిగిన తర్వాత వీళ్ళకి సీట్ రాకపోతే అటు డిగ్రీకి పోలేరు, ఏమీ చేయలేరు. ఇలా చాలామంది విద్యార్థులకి ఒక సరైన కెరీర్ గైడెన్స్ లేక, పేరెంట్స్కి కూడా పాపం పూర్తి స్థాయిలో అవగాహన లేక ఇలా పిల్లల్నికి ఒక రకమైన తప్పులు జరుగుతున్నాయి. ఇలాంటి జరగద్దు అన్న ఉద్దేశంతో నేను సహాయం చేయాలనేటువంటి నా కాన్సెప్ట్తో, నా దగ్గర ఉన్న డేటాతో నేను మీకు చెప్తాను. సో ఇది మీకు చాలా యూస్ అవుతుంది. అంటే మీకు సీట్ వస్తుందా రాదా, అసలు అగ్రికల్చర్కి కొత్తగా చదవాలనుకునే పిల్లలకి, ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఉన్న పిల్లలకు కూడా అసలు ఈ రూట్లో నేను వెళ్ళాలా వద్దా, అసలు పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా అయిపోయే వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్లో ఆల్ సెలెక్ట్ చేసిన వాళ్ళు మాత్రమే మీ యొక్క క్వశ్చన్స్కి డౌట్ అడగండి. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో కూడా నేను క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యు ఆర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బొండ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బైపీసీ స్ట్రీమ్ ద్వారా ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, సో ఎంసెట్ స్ట్రీమ్ ద్వారా ఎటు వెళ్ళొచ్చు అనేది ముందుగా చెప్తాను. సో మీరు కనుక బైపీసీ అయితే మీరు ఎంసెట్ స్ట్రీమ్ ద్వారా వెళ్ళాలనుకుంటే మీకు వచ్చేసి ఒకటి బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్. సో వెటర్నరీ సైన్స్ అంటే పశువుల డాక్టర్ కావడానికి ఒకటి మీరు ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా వెళ్ళచ్చు. రెండవది వచ్చేసి ఎనిమల్ హస్బెండరీ, ఈ గ్రూప్లో కూడా మీరు వెళ్ళచ్చు. ఆ తర్వాత వచ్చేసి బీఎస్సీ ఆనర్స్ నథింగ్ బట్ బీఎస్సీ అగ్రికల్చర్కి కూడా మీరు వెళ్ళచ్చు. ఆ తర్వాత వచ్చేసి బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్లో స్పెషల్ కోటా అని ఒకటి ఉంటుంది. దీని గురించి నేను చెప్తాను, స్పెషల్ కోటా అంటే ఏంటిది అనేది. ఆ తర్వాత వచ్చేసి కమ్యూనిటీ సైన్స్ బీఎస్సీ ఆనర్స్లోనే. ఆ తర్వాత వచ్చేసి బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్ ఫుడ్ టెక్నాలజీలో కూడా రావచ్చు. నెక్స్ట్ బీఎస్సీ ఆనర్స్లో హార్టికల్చర్, పండ్ల తోటల పెంపకం. ఆ తర్వాత బీఎస్సీ హార్టికల్చర్లో స్పెషల్ కోటా. దీంతో పాటుగా బీఎఫ్ఎస్సి, ఓకే, బీఎస్సీలోనే ఫారెస్ట్కి సంబంధించినటువంటి సైన్స్ ఒకటి. సో ఇలాంటివి అంటే ఫారెస్ట్ కాదు, ఇది ఫుడ్ సైన్స్. సో ఇవి మనకు ఎంసెట్ ద్వారా సైన్స్ విద్యార్థికి ఉండేటువంటి అవకాశాలు. అంటే వెటర్నరీ కానీ, ఎనిమల్ హస్బెండరీ రెండు, అగ్రికల్చర్, ఆ తర్వాత హార్టికల్చర్, ఆ తర్వాత కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, ఆ తర్వాత వచ్చేసి మనకి ఈ యొక్క ఫుడ్ సైన్స్, ఈ కోర్సులు మీకు ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బైపీసీ ద్వారా ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఇందులోకి రావాలనుకునే బైపీసీ విద్యార్థికి ఉండేటువంటివి. అయితే ఎంపీసీ విద్యార్థి మాత్రం కంపల్సరీగా ఫుడ్ టెక్నాలజీలో రావాలి. అంటే ఇది ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సు కాబట్టి ఇది ఎంపీసీ విద్యార్థులకి అవకాశం, ఇందులో బైపీసీ వాళ్ళకి లేదు. ఇంకా ఈ అసలు విషయానికి వద్దాం. ఇంకా అయితే నా దగ్గర ఉన్న డాటాని నేను ముందుకు చూపిస్తాను. 2024-25వ సంవత్సరంలో అలాట్మెంట్ ఏ విధంగా జరిగింది, అంటే లాస్ట్ ర్యాంక్ వరకు సీట్ ఎట్లా వచ్చింది, వాళ్ళు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ వల్ల అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను, ఓకేనా. అయితే దీని ప్రకారం మనం చూసినట్టయితే ఒకసారి ముందుగా ఇప్పుడు వెటర్నరీ సైన్స్ అనుకోండి. ఈ వెటర్నరీ సైన్స్లో ఎంసెట్ ర్యాంక్లో ఓపెన్ కేటగిరీ ఓసీ అంటే ఏంటంటే ఏ క్యాస్ట్ వాళ్ళకైనా సరే సీటు రావడం, దాన్ని ఓసీ అంటారు. అంటే ఓసీ అంటే ఒక ఓసీలకు వచ్చేది కాదు, అట్లా అనుకోవద్దు. ఓపెన్ కేటగిరీ అంటే ఏ క్యాస్ట్ అయినా సరే ఇందులో మనకి ఈ అంటే రిజర్వ్డ్ లోకల్. ఇప్పుడు చూసుకుందాం, ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మిగతా స్టేట్లు ఎవరైనా సరే 943 ర్యాంక్ ఉన్న లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్ వచ్చింది. అంటే ఎంసెట్ ఎగ్జామ్లో 943 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళకే ఇవి వచ్చేసినాయి, ఓకేనా. అంటే జాబ్ మనకు 2,358 వరకు వచ్చేసింది అనుకోండి. ఆ తర్వాత మనం లాంగ్లో తీసుకుంటే, అంటే ఇంక కొంచెం మనం ముందుకు వెళ్తే, అంటే లోకల్ ఏరియా ఇక్కడ మనకు కనబడుతున్నాయి చూడండి, ఇంకో ఫార్మర్, రూరల్, ఎఫ్ఆర్ అంటే ఫార్మర్, రూరల్ ఫార్మర్ వాళ్ళకి వచ్చినటువంటివి. ఆ తర్వాత నాన్ ఫార్మల్, నాన్ రూరల్, ఇక్కడ
మీకు ఒక విషయం చెప్పాలి. స్పెషల్ కేటగిరీ అని ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇందులో సీట్ ఇవ్వడం అని ముఖ్యంగా అగ్రికల్చర్లో మనం చూసుకున్నట్టయితే, అలాగే ఎనిమల్ హస్బెండరీ చూసినట్టయితే, ఓకేనా, ఫార్మర్ అయ్యుండి వాళ్ళు రూరల్ ఏరియా వాళ్ళు అయితే వాళ్ళకి ఒక సపరేట్ కోటా ఉంటుంది. అంటే దానికి సపరేట్గా ఇంత అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలని, వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ యొక్క స్కూల్ లెవెల్లో రూరల్ బ్యాక్గ్రౌండ్లో చదివి ఉండాలని, ఇది ఒక సర్టిఫికేట్ మీరు కంపల్సరీ తీసుకెళ్లాల్సింది ఉంటుంది రూరల్లో మీరు చదివినట్టుగా ఎంసెట్ కౌన్సిలింగ్ అప్పుడు. సో అలా అగ్రికల్చర్ ల్యాండ్ ఉండి రూరల్ ఏరియాలో చదివినటువంటి పిల్లలకి, అర్బన్ ఏరియాలో చదివిన పిల్లలకి డిఫరెంట్ సీట్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇవ్వండి, నాన్ ఫార్మర్ ఎన్ఎఫ్, వాళ్ళు ఫార్మర్ కాదు, సరే ఫార్మర్ తీసుకుందాం, వాళ్ళు ఫార్మర్ ప్లస్ రూరల్ ఏరియా వాళ్ళు ఉన్నారు అనుకోండి, 2358 ర్యాంక్ వరకు వచ్చింది. అదే వాళ్ళు తెలంగాణ వాళ్ళు అయ్యి ఉండి, ఓకే, ఆ తర్వాత వాళ్ళు ఫార్మర్ అయ్యి ఉండి రూరల్ ఏరియా పిల్లలు అయితే 4462 ర్యాంక్ దగ్గర కటప్ అయిపోయింది. అంటే అంతకంటే ఎక్కువ ర్యాంక్ దగ్గర రాలే. అంటే మీరు ఇప్పుడు ఖచ్చితంగా మీకు సీట్ రావాలంటే మరి 70,000 80,000 ర్యాంక్ ఉంటే వస్తుందా అంటే రాదు. ఎప్పుడు రాదు? లోకల్ కేటగిరీలో రాదు. అది చూసుకోవాలి. లేదా సరే మీ క్యాస్ట్ వైజ్ తీసుకుందాం. క్యాస్ట్ వైజ్ తీసుకుంటే బీసీఏ అనుకుందాం. ఫస్ట్గా బీసీఏ అయితే తెలంగాణ లోకల్ వాళ్ళకి 7,913 ర్యాంకు లోపల ఉన్నా కానీ ఈ యొక్క బీఎస్సీ వెటర్నరీ సైన్స్లో సీట్ వచ్చింది. అట్లాగే బీ క్యాస్ట్ మీద కనుక అనుకుంటే తెలంగాణ లోకల్ వాళ్ళకి, ఇంకా నాన్ లోకల్ వాళ్ళది ఇక్కడ పక్కనే ఉంది, ఇది మీరు చూసుకోవచ్చు. సో అగ్రికల్చర్ మీకు లేదు అనుకుంటే 1305 లోపల ర్యాంకులో వచ్చేసింది నాన్ లోకల్ వాళ్ళ కేటగిరీలో. సో మీరు అగ్రికల్చర్ వాళ్ళ అయితే కానీ నాన్ లోకల్ అంటే నాన్ లోకల్ అని పదే వాడతాను. లోకల్ అంటేనేమో తెలంగాణకు సంబంధించినటువంటి విద్యార్థులు, నాన్ లోకల్ అంటే భారతదేశంలో ఏ రాష్ట్రమైనా పర్లేదు. సో మీకు 3917 దగ్గరనే కటాప్ అయిపోయింది. ఇంతకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీటు గతంలో రాలేదు, ఇప్పుడు కూడా అంతే ఉంటుంది, కొంచెం అటు ఇటు తేడా ఉండొచ్చు. ఇక బీసీబీలో మనం చూసినట్టయితే లోకల్ కేటగిరీలో 4466 ర్యాంక్ దగ్గరనే మనకి కట్ ఆఫ్ అయింది. తర్వాత బీసీసీ చూస్తే, బీసీసీ అంటే వాళ్ళు అంటే ఎస్సీలు అయ్యి ఉండి క్రిస్టియన్ని స్వీకరించిన వాళ్ళు, వీళ్ళు బీసీసీ కేటగిరీలో వస్తారు. అంటే వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ పోయి బీసీసీలో వస్తారు. కాబట్టి వీళ్ళు లోకల్లో 3176 ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఈ వెటర్నరీ సైన్స్ వచ్చేసింది. ఇక బీసీ డీ క్యాస్ట్ విషయంలో తీసుకుంటే నాన్ లోకల్లో 3136 దగ్గర కట్ ఆఫ్ అయితే, లోకల్ వాళ్ళకి వచ్చేసి మనకి ఫార్మర్ లేని వాళ్ళకి అంటే నాన్ ఫార్మర్ వీళ్ళకి నాన్ రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి 3349 వస్తే, ఫార్మర్ ప్లస్ రూరల్ ఏరియాలో 4476 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అయిపోయింది. తర్వాత బీసీఈ ముస్లింకి సంబంధించిన కొన్ని కేటగిరీల కులాలలో చూసుకున్నట్టయితే మనకి అన్రిజర్వ్ అంటే ఓపెన్ కేటగిరీలో వచ్చేసి 2000 ర్యాంక్ దగ్గర కటప్ అయితే, లోకల్ కేటగిరీలో వచ్చేసి ఫార్మర్ ఉండేటువంటి ఫ్యామిలీలో రూరల్ బ్యాక్గ్రౌండ్ ఫార్మర్ ఫ్యామిలీ అయితేనేమో వీళ్ళకి 5293 ర్యాంక్ దగ్గర కటప్ అయిపోయింది. ఇక ఎస్సీ విషయంలో మనం చూసుకుంటే, సో ఇది ఓపెన్ కేటగిరీలో 4748 ర్యాంక్ దగ్గర కటప్ అయితే, లోకల్ తెలంగాణ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి రూరల్ బ్యాక్గ్రౌండ్ కాని వాళ్ళకి 4767 ర్యాంక్ అయితే, రూరల్ బ్యాక్గ్రౌండ్ అయిన వాళ్ళకి 6091 ర్యాంక్ దగ్గర కటాప్ అయిపోయింది. అంటే మీకు కంపల్సరీ 6100 ర్యాంక్ అట్లా ఉన్న వాళ్ళకి వెటరినరీ సైన్స్ అనేది మీకు కంపల్సరీ వస్తుంది. అట్లా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎస్టీ కేటగిరీలో మనం చూసినట్టయితే ఓపెన్ కేటగిరీలో 4618, లోకల్ కేటగిరీలో 5150 ర్యాంకు. ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే వీళ్ళకి ఏకంగా 6000 ర్యాంక్ ఉన్నా కానీ సీట్ అయితే వచ్చేసింది తెలంగాణ వాళ్ళకి. అంటే సరే ఇప్పుడు ఏది ఏమైనా వెటర్నరీ సైన్స్లో నాకు సీట్ రావాలి అని మనం కోరుకుంటే, వెటర్నరీ డాక్టర్ అవ్వాలనుకుంటే ఎంసెట్లో మనకి ఎంత ర్యాంక్ రావాలి అంటే ఓవరాల్గా మనం చూస్తే అన్ని కులాలకు కలుపుకొని 6516 ర్యాంక్ వరకు వచ్చింది. అంటే 6500కి కొంచెం అటు ఇటు 6600 6700 వరకు ర్యాంక్ ఉంటే మీకు ఓవరాల్గా రావడానికి ఛాన్స్. కాకపోతే మీ రిజర్వేషన్ కూడా తీసుకోండి. ఇప్పుడు మీరు బీసీడీ అనుకోండి, మీకు 7000 ర్యాంక్ ఉంది, 4000 దగ్గరనే కటప్ అవుతుంది, రావడానికి ఛాన్స్ ఉందా అంటే దాదాపు కష్టమైనతో కూడుకున్నదే ఉన్నది. అంటే నేను చెప్పేది ఒక కాలేజీ 2 కాలేజీలు కాదు, ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వెటర్నరీ కాలేజీలు ఉన్నాయో అన్నిట్లలో అలాట్మెంట్, లాస్ట్ అలాట్మెంట్ ఇది కూడా చివరి తీసుకున్నాను, 3rd ఫేజ్ లిస్టు. సో దాన్ని బట్టి మీకు ఒక కంప్లీట్ ఐడియా అయితే వచ్చింది. అవును సార్, మాకు
వెటర్నరీలో సీట్ రావాలి అంటే ఈ లోపు ర్యాంక్ వస్తేనే వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే చదువుతున్నారో సెకండ్ ఇయర్ చదువుతున్నారో ఈ విద్యార్థులు కూడా ఇంకా కొంచెం క్లారిటీతో వెళ్ళగలగాలి. అంటే నీకు స్టేట్ ర్యాంకు ఎక్కడ వస్తే ఎంత వస్తుంది అనేది. ఇప్పుడు ఎంసెట్లో మామూలుగా మనకి 160 మార్కులకి ఒక 120 130 మార్కులు ఉంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు కొంచెం తక్కువ ర్యాంకులలో వస్తారు. అంటే ఏ లెవెల్లో వస్తారు మీరు అంటే 4000 3000 2000 ర్యాంకులలో వస్తారు. అలాంటప్పుడు మీకు రావడం ఖాయం. అంటే మీరు ఎంసెట్ టార్గెట్ మీకు కంపల్సరీగా 130 120 ప్లస్లో మీరు పెట్టుకున్నట్టయితే ఇట్ విల్ బీ వెరీ ఈజీ అన్నమాట మీకు ఇది రావడం అనేది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెటర్నరీ సైన్సెస్లో మీకు ఈ ర్యాంకులు రావాలంటే ఇక్కడికంటే ఎక్కువ వస్తే నడదన్నమాట. సో ఇది ఓన్లీ వెటర్నరీ సైన్స్ గురించి నేను చెప్పిన. అంటే వెటర్నరీ సైన్స్ విషయంలో మీకు కంపల్సరీగా బ్యాచిలర్ వెటర్నరీ చేయాలి లేదా ఎనిమల్ హస్బెండరీ చేయాలి అనుకుంటే ఓవరాల్గా ఎస్టీ అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఒక 6500 ర్యాంక్ వరకు వచ్చేసింది. మిగతా వాళ్ళకి మీ క్యాస్ట్ వైజ్ మీరు చూసుకున్నట్టయితే సో బీసీలో చూసుకున్నట్టయితే ఇట్లా మీరు చూసుకోండి. ఈవెన్ బీసీఏ కూడా 7000 ర్యాంక్ ఉన్నా కానీ వీళ్ళకి వచ్చింది. అంటే బీసీఏ ఉండి ఇందులో 7000 ర్యాంక్ ఉండేటువంటి వాళ్ళకు కూడా దాదాపు సీట్ వస్తుంది అని మీరు అర్థం చేసుకోవచ్చు. 10,000 ర్యాంక్ ఉంది సార్ మరి నాకు వస్తుందని మీరు నన్ను మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే మీకు ఈయనే కనబడుతుంది. కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. మీ క్యాస్ట్లో మీ రిజర్వేషన్లో మీకు ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఉంటుంది అనమాట. కాబట్టి ఇది అంతా కూడాను ఒక వెటర్నరీ సైన్స్ సంబంధించి. మరి అలాగే హానర్స్ ఉంది కదా. సో బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్. సో బీఎస్సీ అగ్రికల్చర్లో ఏ ర్యాంక్ దగ్గర సీట్ వస్తుంది అనేది ఒకసారి నేను మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో నేను మీకైతే క్లియర్గా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నన్ను డౌట్స్ అడిగితే ఐఎమ్ గోయింగ్ టు గివ్ దట్ కంప్లీట్గా మీ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.